హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే పల్లి పట్టి చేస్తున్నాను. ఒక 2 కప్స్ అయితే పల్లీలు తీసుకున్నా. పుట్నాలు తీసుకున్నా అండి. ఇవి వేయించినాయి కాబట్టి ఇవి తర్వాత బెల్లం పాకంలో వేయాలి. ప్రస్తుతానికైతే వేయించుకుందాము. పుట్నాలు, బెల్లం, పల్లీలు కలిపి లడ్డు అయితే చేస్తున్నా నేను. ఇలానైతే పల్లీలు వేయించుకోవాలి. పల్లి పట్టిలోకి అయితే మమ్మీ బెల్లం కట్ చేస్తుంది. నేనైతే పల్లీలు 2 కప్స్, పుట్నాలు 1 కప్ ఉంది కదా, ఇవి 2 గడ్డలు తీసుకున్నా అండి. ఈ గడ్డలు 2 తీసుకున్నా. పావు కేజీ ఉంటుంది, అర కేజీ, పావు కేజీకి ఒక గడ్డ ఉంటుంది కదా. పల్లీలు అయితే బాగా వేగాలి. ఇలా అయితే పల్లీలు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ నుంచి తీసేస్తాము. బెల్లం పాకం పడుతుందంట మమ్మీ. బెల్లం పాకానికి అయితే బెల్లం పెట్టింది. ఇప్పుడు కప్పు వాటర్ పోస్తుంది. బెల్లం అయితే కరగాలి కదనండి. కప్పు వాటర్ పోసింది. ఇది వడపోద్దాము, ఎందుకంటే డస్ట్ ఉంటది కదా. వేరే గిన్నెలా చేస్తాం. ఇలా చాటలు పోసుకొని అయితే ఇగో ఈ గిన్నెతో అంటున్నా, ఎందుకంటే కాలుతున్నాయి కదా, వేడిగా ఉన్నాయి. పలుకులు అయితే మంచిగా కొట్టుకుపోతుంది. గట్టిగా అనకండి, ఇట్లా అంటే ఉక్కన పోతుంది. పచ్చా పచ్చగా 2 పలుకులు అయితే పల్లి పట్టి బాగుంటది. కొంచెం పొట్టు ఉంచుతాండి, ఎందుకంటే పొట్టులోనే ఉంటుంది ఫైబరు. అంతా అనుకోకుండా కొంచెం లైట్. ఒకసారి అయితే చేసింది మమ్మీ, బాగుంది. మళ్ళీ ఇప్పుడు చేయమన్నాము, చేస్తుంది. ఇలా అయితే కరగదీసానండి. ఇప్పుడైతే వడబోద్దాము. ఇప్పుడైతే వడబోస్తున్నా. డస్ట్ వెళ్తుంది చూడండి. చూడండి ఎంత డస్ట్ ఉందో. మనం ఇలానే చేసుకుంటాం. చూడండి బెల్లం అయితే ఉడుకుతుంది. పాకం రావాలి. ఇలా కలుపుకుంటూ పాకం రానివ్వాలి. ఇలా అయితే పాకం తయారవుతుందండి. వాటర్లో వేస్తే కొంచెం గట్టిగా కావాలి, నేను చూపిస్తాను. ఇప్పుడైతే తయారవుతుంది పాకము. చూడండి ఇలా వేసాం కదా, కాలేదు. లూజ్ ఉంది చూడండి. ఇది ఇట్లా చిక్కగా రావాలండి పాకము. చూడండి అయితే వాటర్లో వేద్దాము. ఇట్లా ముద్ద కావాలి. అయిందండి. ఇప్పుడైతే పుట్నాలు పోస్తున్నా. పల్లీలు పోస్తున్నా అండి. నేను తీసుకున్నవన్నీ పోస్తున్నా. 2 కప్స్ పల్లీలు, 1 కప్పు పుట్నాలు.
నెయ్యి అయితే స్పూన్ వేస్తున్నా అండి. ఇందులోనే వేయాలి నెయ్యి. ఇంట్లో చేసిందండి నెయ్యి. పాల మీగడతో చేస్తాను మా మమ్మీ. మీగడతోటి ఇంట్లోనే చేస్తా. సూపర్ వస్తుంది, భక్ష్యాలలో బాగుంటుంది. అయితే నెయ్యి వేస్తున్నా అండి. నెయ్యి మొత్తం అప్లై చేయాలి. ఇదంతా ఒక దాంట్లో వేసుకోవాలి, ఇట్లా ఒక దాంట్లో పెట్టుకోవాలి. కొంచెం చల్లారాక మనం మార్క్ అనేది పెట్టాము. దాన్ని షేక్ చేసుకోవాలి. పల్లి పట్టి పుట్నాలు కలిపి చేసిన చాలా బాగుంటుందండి టేస్ట్. ఇట్లయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి. ఓకే అండి, చాక్ అయితే నెయ్యి పూసినా నేను, నాదేం వెన్న. ఇప్పుడైతే ఇట్లా కట్ చేసుకున్నట్టుగా చేయాలి. పెడదాం అండి. కట్ చేసి అయితే పెట్టిన తర్వాత చల్లారినాక చూపిస్తాం. ఓకే అండి, పల్లి పట్టి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై బాబా, థ్యాంక్స్. థ్యాంక్ యూ.